బియ్యం 1:30 వేసానండి కిచిడి కోసము. పెసలు 1 వేసేస్తున్నాను. కొంత కోసం నేను ఇందులో వేసుకుంటున్నాను కదా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. నేను ఎప్పుడు మట్టి పాత్రలు కానీ స్టీల్ కానీ వాడతానండి, సిల్వర్వి వాడను. పాత్రలు చాలా బాగుంటుందండి కిచిడి. ఎండాకాలం అందులో చాలా మంచిది. కొద్దిగా నూనె వేసానండి. సగం నూనె సగము నెయ్యి వేసుకున్నాను. జీలకర్ర, చెక్క, లవంగ, యాలక వేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా తుంచి వేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా అల్లం పేస్ట్, అదే నానబెట్టుకున్న బియ్యం అండి, పెసలు వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటాయండి, మగ్గితే ఈ బియ్యం కూడా టేస్ట్ వస్తాయి బాగా మగ్గితే. ఇందులోనే ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తాను. పసుపు అండి, అంతే అండి, ఇంకేం వేసేయలేదు. ఫస్ట్ జీలకర్ర వేసాను, మసాలా దినుసులు ఇచ్చి ఒక్కొక్కటే వేసానని 2 లవంగాలు, 2 యాలకలు, కొద్దిగా దాల్చిన చెక్క వేపిన తర్వాత ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. అవి వేగిన తర్వాత టమోటా, ఈ బియ్యము వేసేసానండి. ఇవి కొంచెం అట్లే ఆయిల్లోనే మగ్గనిచ్చి ఇంకా 1కి 2 ఎసురు వేసేస్తామండి. వాటరు చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. కొంచెం తక్కువ ఉంది, తక్కువైందండి, వేస్తున్నా పింక్ సాల్ట్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, రిక్వెస్ట్ అందరు చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, హ్యాపీ ఫీల్ అవుతాను నేను. కిచిడి రెడీ అయిందండి. కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ మిరపకాయలు వేయండి. మిరపకాయలు వేగిన తర్వాత ఆనియను, టమాటో వేసి కొద్దిసేపు వేపి కొట్టాలండి. చూపిస్తాను అది కూడా. శనక్కాయ పప్పులు, ఉప్పు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, మిరపకాయలు, ఇవి నలిగిన తర్వాత టమోటా, లాస్ట్లో ఆనియన్ వేసుకోవాలండి.